స్వామివారి కళ్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుస్తుంది. కుబేరుడు పెళ్లికి అప్పిచ్చాక సరుకులు తెచ్చాక ఉన్న పలంగా వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడని వెతికితే అగ్నిహోత్రుడు నేను చేస్తాను స్వామి అన్నాడు. అగ్నిదేవుడు వంటకి పాత్రలు కావాలంటే ఈ వెంకటాచలం మీదున్న తీర్థాల్లో వంట చేయమంటాడు శ్రీనివాసుడు. ఈయన పెళ్లికేమో సమస్త బ్రహ్మాండం దిగొస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. ఒక్కో తీర్థంలో సరోవరంలో ఒక్కో వంటకం చేస్తాడు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమన్నం, దేవతీర్థంలో కూరలు, తుంబుర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో భక్ష్యాలు, పాండు తీర్థంలో పులుసులు చేస్తారు. వడ్డన చేయాలి కూర్చోమంటే భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం దాకా వేశారు. బ్రహ్మదేవుడు అహోబిల నరసింహస్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత వడ్డన మొదలైంది. ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను, లోటుపాట్లుంటే మన్నించి అందరూ భోజనాలు చేయమని శ్రీనివాసుడు అంటాడు. భోజనాలయ్యాక దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు. శ్రీనివాసుడు, వకులమాత, మన్మధుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోంచేశారు. వీరి భోజనాలయ్యేసరికి సూర్యాస్తమయం అయింది.